హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? సో ఇవాళ టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ కావచ్చు, లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్ కావచ్చు. సో వీళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో ఒక మాటలో చెప్పాలి అని అంటే, వాళ్ళు ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది అయితే ఇవాళ టాపిక్. సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ముందుగా తప్పకుండా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఈ రీడింగ్ మరి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్స్, ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా అండి? ఎంతవరకు రిజనేట్ అయింది అనేది అండ్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియచేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీరు తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు వీళ్ళని అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళ కారణాలు ఏంటి చూపించండి. వీళ్ళని దూరం పెట్టడానికి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, ప్లీజ్ యూనివర్స్ చూపించండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్, సో నో కాంటాక్ట్, సెపరేషన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్, వీళ్ళని అవాయిడ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు చూపించండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి ప్లీజ్. The Hanged Man, Eight of Swords, Queen of Wands, Seven of Swords, Five of Pentacles, Seven of Wands, Seven of Pentacles, Two of Swords, Queen of Pentacles, the Magician, the High Priestess, the Hanged Man clarification, Page of Cups, Eight of Swords clarification,
Pentacle, 5 of Pentacle, clarification, the Hierophant, the High Priestess, clarification, the Star, bottom of the deck, Temperance, 8 of Pentacle, King of Cups, the Hermit. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. నెంబర్ 12, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 7 చెప్పాను కదా, నెంబర్ 2, నెంబర్ 18, నెంబర్ 14, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 17. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా రాసులు ఉన్నాయి కాబట్టి సో ఈ రీడింగ్ మీకు ఎంతో కొంత రిజనేట్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. మీ మధ్య ఇక్కడ మీరు మీ పర్సన్కి ఎక్కువ ఇవ్వడం కానీ అండ్ మీ పర్సన్ మీకు ఎక్కువ ఇచ్చిపుచ్చుకోవడం కానీ అనేది అయితే ఉండేది. అంటే మనీ పరంగా అయినా రిలేషన్షిప్లో ఏదైనా కావచ్చు. సో గతంలో ఎలా ఉండేది అని అంటే ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండేది. సో అదైతే తగ్గింది. ప్రజెంట్ అది తగ్గింది కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యత్యాసాలు అనేది అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు మీ పర్సన్కి ఎక్కువ ఇవ్వడం కానీ నిలిపిండొచ్చు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారని తెలియడం కానీ ఈ విషయంలో మీరు అడగడం కానీ ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యత్యాసాలు అనేది అయితే కనిపించడం కానీ గొడవలు పడడం కానీ అయితే జరిగింది. సో వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కదా అని ఇక్కడ మీరు ఎక్కువ గివింగ్ ఎనర్జీ ఏదైతే ఉండేదో అది తగ్గించారన్నమాట. అది తగ్గించడం వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. సో నాకు తగ్గట్టు లేరు అన్న సిచ్యువేషన్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎప్పటిలాగా అయితే మొదలవుతుందో అప్పుడు మళ్ళా మీ సైడ్ రావాలి అన్న ఇంటెన్షన్ అయితే వాళ్ళల్లో అయితే కనిపిస్తుంది. తన అవసరం ఉంటే మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని స్టక్ పొజిషన్లో పెడుతున్నారు రిలేషన్ ఇక్కడ మీరు ఎక్కువ ఇచ్చే ఎనర్జీలో ఉన్నారన్నమాట. వాళ్ళు ఒక స్ట్రక్లో ఉంటున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీ నుండి వాళ్ళకి ఏదో సరిగ్గా అందకపోవడం కానీ లేదు వాళ్ళ నుండి మీకు ఇక్కడ సరైన ప్రేమ లేదు ఏదైనా కావచ్చు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అది తగ్గడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ పొజిషన్లో పెట్టడం తను వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం కానీ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు తగ్గట్టు మీరు లేరు అన్న ఇక్కడ మీరు వాళ్ళని అడుగుతూ ఉంటే కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతూ ఉన్న సపరేషన్లో ఉన్న మీ మధ్య సపరేషన్ కూడా ఏర్పడినట్లయితే కనిపిస్తుంది. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయిండొచ్చు. కొంతమంది విషయంలో టాక్సిక్ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా కూడా మిమ్మల్ని మీ మధ్య గొడవలతోటి ఇక్కడ మీరు దూరం అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వాళ్ళ ప్రవర్తన కనిపెట్టడం కానీ వాళ్ళ సిచ్యువేషన్ గురించి మీరు బాధపడ్డము ఇతరులతో చెప్పుకోవడం వల్ల కానీ లేకపోతే మీ మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా కంట్రోల్ చేయడం కానీ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు అని అంటే ఏం జరుగుతున్నా కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే నాకేమీ పట్టదు అన్నంత మూడ్ సెట్లో ఉంటారన్నమాట. ఇక్కడ మీరు ఎక్కువ బాధపడ్డము, ఈ రిలేషన్ కోసం మీరు ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటారు. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో ఇటు మీరు కావాలి అండ్ థర్డ్ పర్సన్ కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలన్న సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీ మధ్య ముందున్నంత ప్రేమాభిమానాలు లేవు, వ్యత్యాసాలు అనేది ఏర్పడ్డాయి. సో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎనర్జీ అనేది అయితే లేదు. సో అందుకనే ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్లో ఈ రిలేషన్షిప్ పడింది అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొత్త వాళ్ళకి అడిక్ట్ అవ్వడము, వాళ్ళ లైఫ్లోకి ఇక్కడ మీకంటే కూడా బెటర్ ఆప్షన్ దొరకడము, ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది వర్షన్లో ఎలా జరుగుతుంది అని అంటే మీ పర్సన్ ఒక అంటే మీ మీద ప్రేమ ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే ఉన్నాయి. కానీ ఏమున్నా కానీ ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోతున్నానన్న బాధ అయితే కలుగుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మీ పర్సన్. వర్క్లో తన మాట పడకూడదు అన్న ఆ మెంటాలిటీ ఉండడం, తానేదో సాధించాలి అన్న తపన ఉండడం, ఇలా తపన ఉండడంతో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళకి తెలుస్తుంది మిమ్మల్ని బాధ పెడుతున్నానన్న సిచ్యువేషను తెలుస్తుంది, ఇక్కడ మీరు గొడవ వేస్తున్నారన్న సిచ్యువేషను తెలుస్తుంది. అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, మీ లైఫ్లో చాలా బాధలు పడ్డారు, వాళ్ళ కోసం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు స్టిల్ ఇప్పటికి కూడా అనేది అయితే తెలుసు. కానీ తెలిసినా కానీ ఫస్ట్ నా వర్క్ నాకు ఇంపార్టెంట్ అన్నట్లు కానీ, లేకపోతే ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టడం, తన స్వార్థం తను చూసుకోవడం, ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. ఆల్రెడీ మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇంత చీటింగ్ ఎలా చేస్తారు, ముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అని మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు వాళ్ళని. అంటే లైఫ్ లాంగ్ తోడు ఉంటానని చెప్పారు, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారు, మీకు ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము ఇస్తానని చెప్పారు. అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఆఫీస్ రిలేటెడ్గా కూడా ఏదైనా సంబంధాలు ఏర్పడడం కానీ, వర్క్ ప్లేస్లో ఇలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. మీ మీద ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని చూపించుకోలేకపోతున్నారు. మీ మీద ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, దాన్ని బయట పెట్టుకోలేకపోవడానికి ఒక లేడీ క్యారెక్టర్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అది మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ఇటు మీ సైడ్ అటు వాళ్ళ సైడ్ కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో మీరు గుర్తించడము, గొడవలు పడ్డము, ఇక్కడ మీరే వాళ్ళని దూరం పెట్టడం కానీ జరిగిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్లోకి ఇక్కడ మీ ప్రయారిటీ అనేది తగ్గిపోయింది. మీకు ప్రేమ ఏదైతే ఉందో అది అందలేదన్నమాట. మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు మీకు టైం ఇవ్వలేదో ఇక్కడ మీరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక నాకెందుకు అన్నంత, నేను ఇందులో నుండి నేను బయటపడాలి, నాకంటూ ఒక వాల్యూ లేనప్పుడు నేను ఎందుకు ఈ రిలేషన్లో స్టిక్ ఆన్ అయి ఉండాలి, నేను ఎందుకు ఇంత ఈ వ్యక్తి కోసం బాధపడాలి, నన్ను ఇంత చీట్ చేసే వ్యక్తి, మన రీడింగ్ చూసే వాళ్ళల్లో ఎవరో అయితే నాకు ఈ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటున్నారు, మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరు లెక్క చేయట్లేదు అన్నమాట ముందులాగా. సో అది కూడా వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదైతే మీకు టైం ఇవ్వలేదో, ఏదైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారో, చీటింగ్ చేశారో, సో వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ గొడవలతోటి ఇక్కడ మీరే
దూరం పెట్టిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ప్యాషన్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు చిరాకు పడ్డం కానీ కోప్పడ్డం కానీ జరుగుతుంది. అంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఇక్కడ మీరు ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము, నేను ఖాళీగా లేను మీలాగా అన్నట్లు మిమ్మల్ని ఏదైనా మాట్లాడడం కానీ, నాకెన్నో బాధ్యతలున్నాయి నేను అవి నెరవేర్చాలి అనడం కానీ, నాకు ఇబ్బందులున్నాయి నేను అవి చూసుకోవాలి అని కానీ, సో మీ పర్సన్ అంటూ ఉండొచ్చు. ఈ విషయంలో మీకు ఏదైనా బాధ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదన్న సిచ్యువేషన్లో కొంతమంది అయితే కనిపిస్తున్నారు. మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటున్నారు, మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళొక చీటింగ్ ఎనర్జీ అనేది అయితే ఇక్కడ మీరు గుర్తించారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకొక గిల్టీనెస్ అయితే ఉంది. వాళ్ళకొక గిల్టీనెస్ ఉంది. ఇప్పుడు మీతోటి మాట్లాడాలి, రావాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకు కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా బాధపడడం అయితే జరుగుతుంది. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. ఇక్కడ నాకు అవసరం లేదన్న అన్నంత ధైర్యంగా మీరు ఉండగలుగుతున్నారు కొంతమంది. మీరు రీడింగ్స్ చూస్తూ ఉన్నా కానీ, సో వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోవడానికి చూస్తూ ఉండొచ్చు కొంతమంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మూడో వ్యక్తుల ద్వారా కానీ మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం కానీ, ఒక చర్చలు జరగడం కానీ జరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఏదైతే ఫాస్ట్లో మీరు ఇక్కడ చేశారు అన్నంటే మీరు పదే పదే వెంటబడుతున్నారు అన్నంత చిరాకు కూడా మీ పర్సన్కి ఉండిండొచ్చు. నాకు మీరొక్కరే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను చూసుకోవాలి అని ఉండొచ్చు. సొసైటీ గురించి కూడా నేను ఆలోచించాలి అని చెప్పిండొచ్చు మీ పర్సన్. సో వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే జరిగింది. ఈ చీటింగ్లో మీరు మోసపోయారు, మిమ్మల్ని మీరు కోల్పోయారు అనంటే ఐ మీన్ మానసికంగా స్థిమితం లేకుండా ఏదైనా కావచ్చు. అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు వాళ్ళ వల్ల. సో వాళ్ళకి ఒక గిల్టీనెస్ అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ అది ఫ్యామిలీ సైడ్ అయినా కావచ్చు, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు కావాలి అని అయితే అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఒక గౌరవంగా మళ్ళీ మీ ముందుకు రావాలి అన్న ఇంటెన్షన్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే థర్డ్ పార్టీ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. వాళ్ళు కంట్రోల్ చేయడం, వాళ్ళు వీళ్ళని టైం చేయడం, వాళ్ళు వీళ్ళని అవసరానికి వాడుకోవడం అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మౌనంగా ఉంటున్నారు. తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు, హైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు కూడా అర్థం కావట్లేదు. మీరు కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు అనేది అయితే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కానీ ఎదురు చూపించి ఇక్కడ మీకు ఓపిక నశిస్తుంది తప్ప వాళ్ళు మాత్రము వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు. ఎలాగోలా హ్యాండిల్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళని మలుచుకుంటున్నారు అనమాట. ఒక్క నిమిషం అంటే కాల్ వస్తుంది, కట్ చేస్తాను. ఓకే, వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళను మలుచుకుంటూ కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మీకు చెప్పలేకపోతున్నారు అండ్ థర్డ్ పర్సన్కి చెప్పలేకపోవడం. వాళ్ళు వీళ్ళని ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా జరిగిండొచ్చు. లేదు ఒక మాయ మాటలతోటి
ఇక్కడ మీకు చెప్తున్నవి మీకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నది వాళ్ళకి చెప్తున్నారు. మధ్యలో ఇక్కడ మీడియేటర్లుగా ఉంటూనే ఇక్కడ మిమ్మల్ని విడదీయడం కూడా జరుగుతుంది కొంతమంది వర్షన్లో. ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు భరించి వీళ్ళతో ఇంకా నాకు కష్టము, ఈ వ్యక్తితో నాకు అవసరం లేదు అన్నంత సిచ్యువేషన్లో మీరు ఉన్నారన్నమాట. ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ అయినా, నాకెందుకో ఈ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను స్ట్రాంగ్ అవ్వగలను, నాకు అవసరం లేదు. ఎంతకాలం అనేది వీళ్ళతో భరిస్తాము, ఎంత మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మనం ఎంత దూరం అనేది వీళ్ళ వెంట పడాలి, నాకంటూ వాల్యూ లేదా, ఒకప్పుడు నువ్వే ప్రాణం నువ్వే సర్వం అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు వీళ్ళకి టైం ఇవ్వాలి, మన గురించి మనము కేర్ తీసుకోవాలి, మన గురించి మన ఫ్యామిలీ గురించి కానీ మనం ఏదైనా సొంతంగా మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అన్న ఆలోచన అయితే మీకు కలుగుతుంది. సో మీరు ఏదైనా చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండిండొచ్చు, చేసిండొచ్చు, మీ సంపాదనతోటి మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు, వాళ్ళను లెక్క చేయట్లేదు, దూరం పెడుతున్నారు. సో ముందున్నంత వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఎమోషనలీ కనెక్ట్ అవ్వట్లేదు, ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. ఇలా ప్రాక్టికల్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే అంటే మీరే ఇలా ఉంటారా, నేను ఉండలేనా అనే సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ అలగడం కానీ, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ పెట్టడం కానీ, ఇక్కడ మీరు వాళ్ళ పట్ల ఒక స్ట్రాంగ్గా ఉన్నారు, ఒక ఎమోషనల్ ఒక ప్రేమ చూపించట్లేదు, ముందులాగా మీరు లేరు అన్నంత సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే మీరు దూరం పెడుతున్నారో, మీ సెల్ఫ్ కేర్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో, కానీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి మ్యానిపులేట్ చేయడం, మేనిఫెస్టేషన్ చేయడం, ఎలాగైనా నేను మిమ్మల్ని దక్కించుకుంటాను, మీరు ఎక్కడికి పోతారు, ఎలాగైనా మీరు నా సొంతమే అవుతారు అన్నంత సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట మీ పర్సన్. ఇక్కడ మీరు దూరం పెడుతున్నారు, ఎప్పుడైతే ఇక్కడ మీరు దూరం పెడుతున్నారో, మీరు దూరం పెట్టడం వల్ల, మీరు స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఇప్పుడు మీ వాల్యూ అనేది వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఎఫర్ట్ అనేది పైకి కనిపించకపోయినా కానీ లోపల వీళ్ళు వాళ్ళ టైం అనేది ఏదైతే ఉందో మీ సైడు, అంటే ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు, ఇక్కడ మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీరు ఎదురుపడ్డా కానీ వాళ్ళని పట్టించుకోకుండా సైడ్ వెళ్తూ ఉండొచ్చు, మీరు అంత ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. సో వీళ్ళు మీ వెనకాలే తిరుగుతూ ఉండొచ్చు, ఎలా మాట్లాడకుండా ఉంటారు అన్న ఆలోచన కూడా మీ పర్సన్లో కనిపిస్తుంది. ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, ఇంత ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ ఇంకా మరికొంచెం దూరం పెట్టడం కానీ, ఉన్న చోటు నుండి ఎలాగైనా నేను రప్పించుకోగలను అన్న ఆలోచనతోటే ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు ఇక్కడ స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు అని అంటే, వీళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇటు మీరా లేకపోతే థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ తన వర్క్ అయిండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయిండొచ్చు. ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ కోసం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, మీరు కావాలి అనిపించినా కానీ, మీ మీద ఫ్యాషన్ అట్రాక్షన్ ఉన్నా కానీ ఇక్కడ మీకు టైం ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక భావోద్వేగంలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు, ఇట అట తెలుసుకోలేని సిచ్యువేషన్లో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ, నేను వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, నేను మనీ ఎక్కువ సంపాదించాలి అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, ఇక్కడ ఫ్యామిలీకి కట్టుబడి కానీ, థర్డ్ పార్టీకి కట్టుబడి కానీ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది, ఒక సైడ్ మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది, కానీ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఆలోచనలు ఏంటి అంటే, ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక క్రాసింగ్లో ఉన్నారు. ఇటు మీ సైడ్ వస్తే అక్కడ ఉన్నది పోతుందని కావచ్చు,
అటు సైడు ఇబ్బంది పెడతారని కావచ్చు, లేదు అటు సైడే ఉండాలి అని అనిపించినా కానీ ఇక్కడ మీరు గుర్తుకు రావడము, బాధపడము అయితే జరుగుతుంది. ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక భావోద్వేగంలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇలా మీ నెంబరు బ్లాక్ చేయడము, వాళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉండడము, ఇక్కడ కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, చూద్దాం ఎక్కడికి పోతారులే అన్న ఆలోచన అయితే ఇక్కడ మీ పర్సన్కి కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూడడం అయితే ఎదురు చూస్తున్నారు. రిలేషన్ కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీరు కావాలి, వాళ్ళు కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అటు ఇటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో కొంత టైం తీసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీ నెంబర్ బ్లాక్ చేశారు, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా మీరు పదే పదే రోజు మెసేజ్లు కూడా పెట్టుకుంటూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా అనేది కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటి అంటే మీ సిచ్యువేషన్ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ఎలాగైనా డివైన్ మనకు సపోర్ట్ ఉంటుంది అన్న ఆలోచనతోటి ఈ ఇంటెన్షన్ తోటి మీరున్నారు. సో వాళ్ళేంటి అంటే పరిస్థితుల్ని ఛాలెంజెస్ని ఎదుర్కొనలేక, ఒక ధైర్యం చాలక, ఒక బెదురుతోటి ఇక్కడ వాళ్ళ చేస్తున్న తప్పులు బయటపడతాయన్న సిచ్యువేషన్ తోటి ఇక్కడ మీ పర్సన్ మీరు అడిగితే వాళ్ళకి మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుందని కానీ ఏదైనా కావచ్చు. అందుకని వాళ్ళు చేస్తున్న తప్పులు బయటపడతాయని కానీ ఇక్కడ ఛాలెంజెస్ని నేను ఎదుర్కొనలేను అన్న విధంగా ఇక్కడ వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే తన తప్పులు ఎక్కడైతే బయటపడతాయో అని ఉన్నపలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఇక్కడ మీకు సమాధానం చెప్పలేరు. ఇక్కడ వీళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్న సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. అదర్ రిలేషన్ తోటి వీళ్ళు మెయింటైన్ చేయలేక ఇక్కడ మీ నుండి ఉన్న పలంగా మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ మూవ్ ఆన్ అవ్వడం కానీ అయ్యారు. కానీ వీళ్ళకి ధైర్యం చాలట్లేదన్నమాట. ఇలా ధైర్యం చాలక ఈ వ్యక్తి ఏంటి అంటే చూద్దాం ఇంకా కొంతకాలం అన్నట్లు బ్యాలెన్సింగ్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పాను కదా, వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇగ్నోర్ చేస్తున్నా కానీ ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్కి ఇటు మీరా లేకపోతే అటు వాళ్ళ అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీ మీద ప్రేమ ఉన్నా కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే మీ పర్సన్కి ఉంది. మీ మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎలా చూపించాలో కూడా ఇక్కడ తెలియక మీకు టైం ఇవ్వలేక ఇక్కడ కామ్గా మీ పర్సన్ బాధపడడం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే మీ పట్ల తప్పొప్పులు ఏదైతే చేశారో ఆ తప్పొప్పులను బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేశారో మీ పట్ల, ఎలా అయితే చీటింగ్ చేశారో, ఎలా అయితే తప్పు చేసి ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేసి మిమ్మల్ని థర్డ్ పర్సన్ ఇద్దరిని మెయింటైన్ చేయాలన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీతో ఏదైతే మ్యాన్ప్లేట్ ఒక గేమ్ అయితే ఆడారో, సో ఆ తప్పొప్పులనన్నీ నేను చేసింది తప్పే కదా అన్న సిచ్యువేషన్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. సో బ్యాలెన్సింగ్ చేయడానికి ఇక్కడ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా మీకు ఉంది, డివైన్ ప్రొటెక్షన్ ఉంది, డెస్టినీని ఇక్కడ మిమ్మల్ని కలిపింది. సో ఈ రిలేషన్షిప్ మళ్ళీ బ్యాలెన్సింగ్లోకి రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ టైం పడుతుంది అనేది అయితే కనిపిస్తుంది. ఇది ఇలా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు వాళ్ళని కేర్ చేయలేదన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కొంతమందిని దూరంగా ఉండి కూడా బాధపడుతుండడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళ ఈగో హర్ట్ అయింది కదా. సో వాళ్ళ ఈగో తోటి ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ అది డైరెక్ట్గా వచ్చి చెప్పలేకపోవడానికి వాళ్ళకి ఉన్న అహం అనేది అడ్డుపడుతుంది. ఇక్కడ
వాళ్ళే తప్పు చేసినా కానీ ఇక్కడ మీరే వాళ్ళకి మళ్ళా మీ ప్రేమనే అందివ్వాలి, మళ్ళా మీరే ముందు మాట్లాడాలి, మీరే మాట్లాడతారు ఎలా అయినా అన్న ఆలోచనతోటి, అన్న మైండ్ సెట్ తోటి ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నట్లయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. సో కనెక్ట్ అయ్యారు, కానీ ముందు అనుకున్నంత మన వ్యూవర్స్లో అంత ఎమోషనల్ అయితే లేరు, కొంచెం స్ట్రాంగ్ అయినట్లయితే కనిపిస్తున్నారు. నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.